హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. మొత్తం జల్లెడ పడుతూ ఉంటే బాలచంద్రన్ చేతికి విరిగిన మండపం చెక్కల కింద దొరికింది ఇంజెక్షన్. ఇదేనా అని అడగడమే రివ్వును వెళ్ళి చేతిలోకి తీసుకున్న ఐరా అంతే వేగంగా రుద్ర దగ్గరికి ఉరికిన చేతన్ సూది దించడానికి వీలుగా అతని వెన్ను మీద ఎక్కి కూర్చొని మెడని బలంగా బంధించాడు. క్షణంలో సెడేషన్ రుద్ర మెడ నరాల్లోకి ఐరా దించేస్తే ఒక పోరు పురుడు పోసుకున్న చోటే పూర్తయిపోయింది. ఆపత్కాలంలో శత్రువు అందించిన సాయం విలువ కట్టలేనిది అయినా శత్రువు ఇంట నిలవడం క్షేమం కాదు. రుద్ర మత్తులోకి పడిపోతూ ఊపిరికి కొట్టుకుంటున్న గుండె సడివింటూ కళ్ళు మూసిన క్షణం శత్రువు అని భేదం మరిచిన అందరిలో ఒక రాక్షసుని పడుకోబెట్టిన కొండంత బరువు దిగిన తేలికతనం. పులిసిపోయిన వంటితో సైన్యం మొత్తం తోటకూరకాడలా నేల మీద వడ్డిగిలితే ఇది జరిగిన 10 నిమిషాలకి ఢిల్లీలో ఉన్న శిఖర్ ఫోన్ మోగింది. షూలో కాదు, కంగారులోనే కాళ్ళు పెట్టుకుని కూర్చున్నట్టు రెస్పాండ్ అయిన శిఖర్ ఐరా చేతంతో మాట్లాడి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇమ్మీడియట్ గా అరేంజ్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసిన శిఖర్ మరో క్షణమే ఉదయ్పూర్ లో విశ్వక్ కి కాల్ చేసి మాట్లాడాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఇమ్మీడియట్ గా రుద్రను షిఫ్ట్ చేస్తాను అని శిఖర్ కి కాన్ఫిడెంట్ గా చెప్పిన విశ్వక్ నుంచి వచ్చిన ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోయిన శిఖర్ తరువాత అని మాట దాటేశాడు. వెంటనే రుద్ర కోసం అరేంజ్ చేసిన తన మనిషికి ఫోన్ చేసి మాట్లాడుతూ హడావిడిగా స్టార్ట్ అయ్యారు విశ్వక్. కింద బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్ లో ఉన్న మయూరి కాల్ మాట్లాడుతూ వస్తున్న విశ్వక్ ముఖంలోని కంగారు ఇంకా హడావిడి గమనిస్తూ స్టెప్స్ దిగి రావడమే. ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తూ ఎదురొచ్చి నిలబడితే రుద్ర కోసం అంటూ ఒకటే మాటగా చెప్పి డూ ఇట్ ఫాస్ట్ అంటూ తన మనిషికి ఆర్డర్ చేసిన విశ్వక్ కాల్ కట్ చేసి రుద్ర పేరు వినపడడమే అయిష్టతను ఎక్స్ప్రెస్ చేస్తున్న మయూరితో మెడికల్ ఎమర్జెన్సీ వెళ్ళాలి అన్నారు సూటిగా. అతను డిపెండరా లేక డిఫెండరా? నాకేమీ నచ్చలేదు విశ్వక్. మీకే చాలా బాధ్యతలున్నాయి. ప్రతి నిమిషం ఏదో ఒక పని మీద కష్టపడుతూనే ఉంటారు. అవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు రుద్ర కోసం పరుగులు పెట్టడం ఐ డోంట్ లైక్ దిస్. మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మేనేజర్ని పంపించండి అంటూ ఆదేశించినట్టు చెప్తే నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని నమ్మశక్యం కానట్టే చూస్తూ రుద్ర డిపెండరా లేక డిఫెండరా అనేది తెలియాలంటే ముందు బ్రతికుండాలి. నీకెందుకు నచ్చటం లేదు అని ఇప్పుడు నేను అడగను. కానీ ఒక మనిషి అత్యవసర సమయానికి అడ్డుపడుతున్న నువ్వు తర్వాత నీకే నచ్చవు. అటువంటి సిచ్యువేషన్ నీకు రాకూడదనే వెళ్తున్నా అనేసి మళ్ళీ కాల్ చేస్తూ పరుగులు పెట్టారు విశ్వక్. ప్రాణం చిన్నదైనా పెద్దదైనా కష్టం కలిగితే చూస్తూ వదిలేయలేని మనస్తత్వం మయూరిది. విశ్వక్ వెళ్ళిపోవడమే ఆలోచనలో మునిగిపోయిన మయూరి రుద్ర విషయంలో ఎందుకింత హెసిటేట్ చేస్తున్నాను? హేట్ చేస్తున్నానా లేక విశ్వక్ ప్రయారిటీ ఇచ్చేంత వాల్యూ తనకి లేదని ప్రూవ్ చేయాలనుకుంటున్నానా? అసలు ఎప్పుడు లేనిది ఎందుకు బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావు? గెలుపోటముల గురించి ప్రస్తావిస్తున్నావు అని ప్రశ్నించుకుంటూనే గార్డెన్లోకి వచ్చింది మయూరి. 100 రకాల పూల మొక్కలతో ఆహ్లాదంగా ఉన్న పచ్చని హరితవనం. ఆలోచనల్లో కొట్టుకుపోతున్న మయూరి కళ్ళను ఆకట్టుకోలేకపోయింది. మనసు తనలో లేని మనిషికి భూతల స్వర్గమైన శూన్యంగానే అనిపిస్తుంది. గార్డెన్ లాంజ్ లో మనస్థిమితం లేకుండా కూర్చున్న మయూరికి ఒకప్పుడు గోధుమ పైరుతో నిండున 100 ఎకరాల తమ పంట పొలాలు కళ్ళ ముందు కదలాడుతూ గతంలోకి లాకెళ్ళాయి. విశ్వక్ పంపిన మనిషి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మెడికల్ హెల్ప్ కూడా ఉండడంతో వాళ్లతోనే రుద్రను హుటాహుటిన అంబులెన్స్ లోకి ఎక్కిచ్చేస్తే దేవుడిచ్చిన చెల్లిని అలా అర్ధాక్షిణ్యంగా వదిలేస్తావా అంటూ అక్షర దోషమున్న సెంటిమెంట్ తో చేతన్ని సీరియస్ గా లాక్ చేసిన ఐరా రుద్రతో పాటు అంబులెన్స్ ఎక్కేస్తే ఈ చెల్లిని మిస్ చేయడం వల్ల ఎంత లొల్లి జరిగింది. అసలు నువ్వు కేర్ఫుల్ గా ఉండుంటే ఈ చెల్లిని మోసే పని కూడా తప్పేది అని ఇరిటేట్ అవుతూనే మైత్రిని కూడా అదే అంబులెన్స్ లో ఎక్కించాడు చేతన్. భయంతో నిండిన ఆడవాళ్ల చూపులను ఆక్రోశంతో తెగలు కక్కుతున్న మగవాళ్ల ఆహాన్ని అక్కడే వదిలేసిన ఐరా ముందు ఆ ఇంటిని తర్వాత అంబులెన్స్ తో ఆ ఊరిని కూడా దాటింది. ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్న ఆడపిల్లతో పాటు ఇంటిలో ఉన్న ఆడపిల్లను కూడా వదిలేసుకున్న ఆ ఇంటి మగవాళ్ల ముఖాలలో పైకి కనిపిస్తున్న కోపం ఆవేశం వెనక అంతర్లీనంగా ఈ రాక్షసుడితో పోరాడి గెలవగలమా అన్న భయం బలంగానే బీజం నాటుకుంది. ఢిల్లీ ఫామ్ హౌస్ బెడ్ మీద ఒళ్ళు తెలియనంత మత్తుగా నిద్రపోతున్న వేణుని
మోగుతున్న ఫోన్ చేతిలో పెట్టుకొని లేపాల వద్ద అన్న మేమాంసలో నిలబడిపోయింది నేహ. మావయ్య గారి ఫోన్ ఇంపార్టెంట్ అయితేనే చేస్తారు అనుకుంటూ భర్తని లేపుదాం అనుకునే సమయానికి రింగ్ ఆగిపోవడంతో నేహ పెదవుల మీద సన్నని నవ్వు. ఇక రిలాక్స్ గా పడుకో అంటూ ముందుకు వంగి వేద్ ఫోర్ హెడ్ మీద కిస్ పెట్టి వాష్రూమ్ కి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ వినోద్ నుంచి ఫోన్. అది చూసి ఇక తప్పదు అనుకుంటూ వేద్ ని నిద్ర లేపి ఫోన్ చేతిలో పెట్టి వాష్రూమ్ లోకి వెళ్ళింది నేహ. గుడ్ మార్నింగ్ డాడ్ అని నిద్ర మత్తులో రెస్పాండ్ అయిన వేద్ బద్ధకానికి ఇంకా లేవలేదా అన్నారు వినోద్. తండ్రి క్వశ్చన్ కి మొహం కందగడ్డలా మార్చి అన్నయ్య లేడా అని అడిగిన వేద్ కి తెలుసు అంత ఆలీగా మార్నింగ్ పని కట్టుకుని తనకి కాల్ చేశారంటే ఒకటి రుద్ర అవుట్ ఆఫ్ స్టేషన్ లేదా తన వల్ల మిస్టేక్ ఏదైనా జరిగుండాలి అని. రెండోది అడగడానికి నేనంతా ఏమీ చేయలేదు, అందుకే మొదటి దాని గురించి ప్రస్తావించాడు. అక్కడి నుంచి ఆఫీస్కి 2 అవర్స్ జర్నీ వే. అట్లీస్ట్ ఇప్పుడైనా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయితే 1.5 అవర్ లేట్గా అయినా ఆఫీస్లో ఉంటావు అంటూ బాస్ లెక్క రీజన్ చెప్పకుండా ఆర్డర్ వేస్తే ఆఫీషియల్గా 5 డేస్ లీవ్ డాట్ అని ప్రెసెంట్ తన స్టేటస్ గుర్తు చేశాడు వేద్. యు ఆర్ నాట్ ఎన్ ఎంప్లాయ్ వేద్, స్కూల్ కిడ్లా సిల్లీ రీజన్స్ చెప్పకు అంటూ వినోద్ సీరియస్ అవుతూ ఉంటే నవ్వుతున్నాడు వేద్. వాట్స్ యువర్ ప్రాబ్లం వేద్, ఐఎమ్ నాట్ జోకింగ్ అంటూ వినోద్ ఫైర్ అవుతూ ఉంటే ఇట్స్ రియల్లీ వెరీ సిల్లీ థింగ్ డాడ్. ఎంప్లాయీల రుద్ర అలాట్ చేసినా వర్క్ చేస్తే చాలు బాస్లా ఫీల్ అయ్యి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి మిస్టేక్స్ చేస్తూ పోతూ ఉంటే వాటిని కరెక్ట్ చేసే టైం రుద్రకు లేదు. వాడి టైం చాలా ప్రెషియస్, వాల్యుబుల్ అని నాకు క్లాసులు పీకిన మీరు ఇప్పుడు నన్ను బాస్ అని గుర్తు చేస్తుంటే నవ్వొస్తుంది డాడ్ అంటూ నీకు చేత కాదు అని తండ్రి వేసిన స్టాంపుని నవ్వుతూ ఎత్తి చూపాడు వేద్. బిఎన్ సెన్స్ వేద్, నీ వాల్యూ ఏంటో నీకు తెలియటం లేదు అని స్టేట్మెంట్ పాస్ చేసిన వినోద్ కాల్ కట్ చేస్తే ఆఫీస్కి రమ్మని అంత సీరియస్ గా చెప్పిన తండ్రి ఆర్డర్ వెనుక అన్నయ్య అందుబాటులో లేడన్నా సీరియస్ రీజన్ కన్ఫర్మ్ చేసుకునే వేద్ విసుగ్గా ఫోన్ పక్కన పడేసి రాత్రి లేని నిద్రకి మళ్ళీ బెడ్ మీద వాలిపోయాడు. ఈజ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ వేద్ అంటూ వాష్రూమ్ నుండి బయటకు వస్తూనే నేహ అడిగితే చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రేట్ డాడ్ ఆఫీస్కి రమ్మన్నారు అంటూ సాగతీస్తున్న వేద్ బద్ధకానికి మరి ఇంకా బెడ్ మీద ఉన్నా అని అత్యసరు ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్న నేహ చేయి పట్టుకుని మీదకి గుంజి నైట్ నేహ బాడీ నిండా వేసిన లవ్ బైట్స్ ని పెదవులతో పలకరించడం స్టార్ట్ చేశాడు. వేద్ వెళ్ళాలి అంటూ నేహ మత్తుగా మోన్ చేస్తూ ఉంటే మన ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో తెలుసా, న్యూలీ మ్యారీడ్ కపుల్లా లేనేలేము, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాం అన్ని డిస్టర్బ్ చేశాడు అని రుద్రం తలుచుకుని ఇరిటేట్ అవుతూ ఉంటే లీవ్ ఇట్ వేద్, తన గురించి తీసుకురాకు అని అంత ఇరిటేషన్ ఎక్స్ప్రెస్ చేసింది నేహ. సారీ బేబీ అని ఫీల్ అవుతూ నేహను కిందకు చేర్చి పైకి చేరిన వేద్ నేహ లాలీపాప్ లిప్స్ కి పెక్కిచ్చి మిస్ యూ సో మచ్, లంచ్ ఫినిష్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్దాం అంటూ మొహాన్ని నేహ ఎదలోతుల్లో చూపించాడు. మావయ్య గారు అంటూ గుర్తు చేయడానికి ట్రై చేసిన నేహకు వేదిచ్చిన బయటతో ఆ తర్వాత మాట బయటకి రాలేదు. మనిద్దరికి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ బేబీ అంటూ తన బాడీ మీద ఆటలు మొదలుపెట్టిన వేద్ని ఇక ఆపలేదు నేహ. గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తున్న విశ్వక్ కళ్ళలో ఇది అని చెప్పలేని ఒక ఉద్వేగం. శేఖర్ చెప్పడం వల్ల విశ్వక్ ఎవరో తెలిసిన చేతన్ అతనికి రుద్ర కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ ప్రాబ్లం ఇది అని మాత్రం ఎక్స్పోజ్ చేయలేదు. అప్పటికి ఆఫ్టర్నూన్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కాస్త డిస్టెన్స్ లో ఉన్న ఐరాకి సిస్టర్ వచ్చి మైత్రి కళ్ళు తెరిచిందని చెప్పడంతో చేతన్కి కళ్ళతోనే చెప్పి తన దగ్గరికి వెళ్ళింది. ఒంటి మీద దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టారు మైత్రికి. కళ్ళు తెరిచినా కానీ కొట్టడం వలన వచ్చిన జ్వరం ఇంకా ఒంటి మీద అలాగే ఉంటే ఐరాని చూడడమే తనలో మొగ్గు తొడిగిన ఆశ బుగ్గవలేదని గ్రహించిన మైత్రి ముఖంలో ఉత్సాహం చేరింది. ఇప్పుడు ఎలా ఉంది అని పలకరిస్తూ వచ్చి బెడ్ మీద కూర్చున్న ఐరా బేబీని ట్రీట్ చేస్తున్నట్టు తల మీద చేతి నుంచి పరామర్శిస్తూ ఉంటే నేనేమైనా పేషెంట్ అనుకున్నావా అంటూ చేతిని తోసేసి ఫొల్లు నొప్పులో జ్వరం, దీనికే సూదులు గుచ్చేశారు, ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, తీసేసే మనం వెళ్ళిపోదాం అని రూమ్ మొత్తం కళ్ళు తిప్పి చూస్తూ ఎక్కడున్నావు అంటూ అనుమానంగా అడిగింది. జోధ్పూర్ అని హాస్పిటల్ గురించి చెప్పిన ఐరా నువ్వు లైక్ చేసినా చేయకపోయినా ప్రెసెంట్ నువ్వు పేషెంట్వే, ఇట్స్ మై ఆర్డర్, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, రుద్రను డిశ్చార్జ్ చేశాక అప్పుడు వెళ్దాం అంటూ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే
రుద్ర అంటే కార్ దగ్గర ఫైట్ చేశాడు అతనా అని క్లారిఫికేషన్ కోసం అడిగింది. హా, అతగాడే అంటూ పెదవి విరిచిన ఐరాతో, అంటే నీ హీరో నీతో పాటు నన్ను కూడా రక్షించాడా అంటూ మైత్రి పాప ఎక్సైట్ అవుతూ ఉంటే, నీ హీరో అన్నదానికి ఐరా కళ్ళు ఆల్చిప్పల్లా విచ్చుకున్నాయి. తెలుసు తెలుసు, నువ్వు అంతగా పడిపోయినప్పుడే నాకు ఫుల్గా తెలిసిపోయింది. నీ హీరో చాలా గ్రేట్ అబ్బా, నీకోసం నన్ను కూడా పట్టుకొచ్చేసాడు కదూ అని సంభ్రమాశ్చర్యాలతో తనకు నచ్చినట్టు కథ అల్లేసుకున్న మైత్రి భుజం చరిచి, హీఈస్ నాట్ మై హీరో అండ్ నేను వాడికి పడిపోలేదు. హీఈస్ మై బీస్ట్ అని సీరియస్ గా క్లారిటీ ఇస్తుంటే, అదేలే వదినా, ముద్దిగా లవర్స్ ని అలాగే పిలుచుకుంటారు, నాకు తెలుసులే అని తెగ ఉత్సాహపడిపోతోంది మైత్రి. హీఈస్ నాట్ మై లవర్ అని ఫుల్ ఫైర్ అవుతూ మైత్రి అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేసి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇస్తున్న ఐరాను డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు చేతన్. రిపోర్ట్స్ వచ్చాయి వెళ్ళాలి అంటూ. అతన్ని చూడడమే, ఈ వేస్ట్ అన్నయ్య ఇక్కడేం చేస్తున్నాడు అంటూ మైత్రి గయ్యమంటే, వాట్ ఏమన్నావ్ వేస్ట్ అన్నయ్య అని ఫైర్ అవుతూ బెడ్ వరకు వచ్చిన చేతన్, ఈ అన్నయ్య ఉండబట్టే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇలా బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు అంటూ తను కూడా రైజ్ అయ్యాడు. ఓహోహో, తమరి గారి గొప్పలు తమరే చెప్పుకోవాలి. మా వదిన హీరో నన్ను ప్రొటెక్ట్ చేశాడు, నాకు తెలుసు. సిగ్గులేదు మా రియల్ అన్ని గ్రేట్ ని నీ అకౌంట్ లో వేసుకోవడానికి అంటూ మోకాళ్ళ మీద లేచి గొడవకు దిగుతూ ఉంటే, వదినా హీరోనా వాడెవడు అంటూ ఐరాను చూసిన చేతన్, అసలు వదినెవరు అంటూ లాజిక్స్ లాగుతూ ఉంటే నవ్వుతూ, నేనే అని క్లారిటీ ఇచ్చిన ఐరా ఆన్సర్తో మైత్రి చెప్తున్న హీరో రుద్రుడే అని సెన్స్ చేయడమే చేతన్ మొహం పొగ చూరిన అట్ల పెనల్లా మాడిపోతే, చూసావా చూసావా, నిజం బయటికి వచ్చేసరికి నోట్లో నుంచి మాట రావటం లేదు అంటూ రెచ్చిపోయింది మైత్రి. యో షడప్ అని ఫైర్ అవుతూ మైత్రి మీదకి వచ్చిన చేతన్, అసలు నిన్ను సేవ్ చేసి తప్పు చేశాను. నీ సొంత అన్నయ్య నడ్డి విరిచి నిన్ను పట్టుకొచ్చాను చూడు, ఆ మిస్టేక్ చేయకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఈ హెడేక్ ఉండేది కాదు అంటూ ప్రొటెక్ట్ చేసింది తనే అని చెప్పుకోవాలన్న ఆరాటమో, లేక రుద్ర హీరో కాదు అని నిరూపించాలన్న ఆత్రమో తెలియదు కానీ చేతన్ ఎమోషన్స్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటే, అది నోరా ఇంకేమన్నానా అంటూ సహజమైన తన నోటి వాటం ప్రదర్శిస్తూ ఉంటే ఏ మాత్రం తగ్గకుండా మైత్రి కూడా పోటీ పడుతోంది. ఇద్దరి గొడవని 2 నిమిషాల పాటు రికార్డ్ చేసి తండ్రి ఫోన్ కి ఫార్వర్డ్ చేసిన ఐరా ఇక వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా డాక్టర్ కోసం వెళ్ళిపోతే, అసలు ఎవ్వరి అసూయ రాగద్వేషాలతో సంబంధం లేకపోయినా అందరిలో అంతర్లీనంగా కదలాడుతున్న రుద్ర బెడ్ మీద కళ్ళు తెరిచాడు. ఒకరికి హీరో, ఇంకొకరికి జీరో, ఒకరికి శత్రువు, ఇంకొకరికి ఆప్తుడు, ఒకరికి బీస్ట్, మరొకరికి బెస్ట్, ఒకరికి స్నేహం, మరొకరికి పాసం, ఒకరికి అర్థం కాని సమస్య, మరొకరికి అన్వేషిస్తున్న ప్రశ్న. పాత్రలు పేర్లు ఎన్నున్న మూలం ఒక్కడే. తను పడిపోతున్నా తన వారిని నిలబెట్టుకునే ధీరుడు రుద్రాంశ్ మెహతా. ఏ న్యూస్ పేపర్స్, ఏ టీవీ ఛానల్స్ హైలైట్ చేయలేని గ్రేట్ క్యారెక్టర్ రుద్రాంశ్ మెహతా. తన హెల్త్ ఇష్యూ ఏదైనా సరే మీరు నిరభ్యంతరంగా నాతో చెప్పచ్చు, బట్ ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని రిక్వెస్ట్ చేస్తూనే బెదిరిస్తున్న విశ్వక్ మాటలు వింటూ లోపలికి వచ్చిన ఐరా, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ విశ్వక్, మీరు చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్, బట్ ఇది నా పర్సనల్ ప్రాబ్లం. మిస్టర్ రుద్రాజ్ పర్మిషన్ లేకుండా మూడో వ్యక్తికి తెలియడం నాకు ఇష్టం లేదు అంటూ విశ్వక్ని కట్ చేసి డాక్టర్ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకుని, ఈ రూమ్ మాత్రమే కాదు మిమ్మల్ని దాటి కూడా ఈ ఫైల్లోని ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు అని డాక్టర్కి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి రుద్ర రిపోర్ట్స్ ఫైల్స్తో వెళ్ళిపోయింది ఐరా. 1 నిమిషం లేట్గా పరుగు పరుగున రూమ్లోకి వచ్చిన చేతన్కి ఐరా వార్నింగ్తో సౌండ్ మ్యూట్ అయితే అలాగే కన్విన్స్ చేసే టైం కూడా లేకపోవడంతో ఐరా హెడ్మేట్కి లేచి నిలబడ్డాడు విశ్వక్. అది కోపం కాదు, బట్ థర్డ్ పర్సన్ ముందు తనని తక్కువ చేయడం యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్. ఐఎమ్ సారీ మిస్టర్ విశ్వక్, యాజ్ ఎ డాక్టర్గా ప్రైవసీ మెయింటైన్ చేయవలసిన అవసరం మాకుంది, బట్ మీరు రుద్రకి ఆప్తులు. తను మీతో ఇలా బిహేవ్ చేయడం పర్సనల్ మాత్రం కాదు, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ ఎథిక్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటూ ఐరాను తక్కువ చేయకుండా అలాగే విశ్వక్ను తీసి పడేయకుండా మధ్యస్థంగా మంచిగా కన్విన్స్ చేస్తూ ఉండగానే సిస్టర్ వచ్చి రుద్ర కాన్షియస్లోకి వచ్చాడు అంటూ చెప్పడంతో, వెళ్దాం రండి అని విశ్వక్ను వెంటే తీసుకుని వెళ్ళాడు చేతన్.
బెడ్ రెస్ట్ కి ఆనుకొని కూర్చున్న రుద్రను డాక్టర్స్ అన్న హోదాలో ప్రశ్నిస్తూ అనుమానాలు తీర్చుకుని ఎస్, నో, ఇంకా ఓకే అని రుద్ర ఇస్తున్న 1 లేదా 2 అక్షరాల ఆన్సర్స్ నోట్ చేసుకుంటున్నారు ఒక జూనియర్ డాక్టర్ అండ్ సీనియర్ సిస్టర్. చప్పుడైన సౌండ్ కి ముగ్గురు తిరిగి చూస్తే ఐరా అక్కడ జరుగుతున్న డిస్కషన్ తో తనకు అవసరమే లేదన్నట్టు రుద్రను షార్ప్ గా ఓ చూపు చూసి ఫైల్ తో సహా కార్నర్ కి వెళ్లి సెటిల్ అయింది. ఇంకా అదే బ్రైడల్ రెడ్ లెహంగాలో ఉన్న ఐరా ముఖంలో రుద్రను చూడగానే వచ్చి చేరిన చిన్నపాటి కోపం వింత శోభతో మెరిస్తే ఆ మెరుపుని క్యాచ్ చేసిన రుద్ర పెదవుల మీద ఇప్పటి వరకు లేని నవ్వు విరిసింది. మళ్ళీ 5 నిమిషాల లేట్తో డాక్టర్ ఇంకా విశ్వక్తో కలిసి రూమ్ లోకి వచ్చాడు చేతన్. ఫస్ట్ మీట్ లో పేషెంట్ల ఇంట్లో రెస్ట్ తీసుకున్న రుద్రను కలిశారు విశ్వక్. బట్ అప్పటి మీద ఇప్పుడు డల్ గా కొంచెం వీక్ గా కనిపిస్తూ ఉంటే రుద్ర, హౌ ఆర్ యు మై బాయ్ అంటూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో పలకరించారు విశ్వక్. నౌ ఫీలింగ్ బెటర్ అంటూ ఓరకంట ఐరాన్ చూస్తూ రిప్లై ఇచ్చిన రుద్ర ప్లేస్ సిట్ అంటూ బెడ్ పక్కన ఉన్న సోఫా ఆఫర్ చేశాడు. అసలు ఏమైంది ఏంటి అని అక్కడే కూర్చొని ప్రశ్నిస్తున్న విశ్వక్ ని చూస్తూ ఈయనకెందుకు అంత ఇంట్రెస్ట్, మిస్టర్ బీస్ట్ ఏదో ఆయన ఓన్ అన్నట్టు తెగ ఎమోషన్ పండించేస్తున్నారు అని లోపలే ఐరా సనుగుతూ ఉంటే వింతగా బిహేవ్ చేస్తున్న ఐరాను ఇరిటేటింగ్ గా చూస్తూ ఏమొచ్చింది నీకు, ఇలా తయారయ్యావు అంటూ విసుక్కున్నాడు చేతన్. రెస్ట్లెస్ జర్నీ అండ్ హెవీ స్ట్రెస్ అంటూ సింపుల్ గా ఆన్సర్ రుద్ర నోటి నుంచి వస్తే మేధావి అంటూ గొణిగింది ఐరా. వాట్ అంటూ చేతన్ కనుబొమ్మలు ముడివేస్తే ఎమోషనల్ డ్రామా టూ మచ్గా లేదు అని చిన్న గొంతుతో ఐరా పాయింట్ చేస్తూ ఉంటే పేషెంట్ ని అలాగే పలకరిస్తారు, ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది అంటూ సమర్థించిన చేతన్. ఇండియాలో అడుగు పెట్టగానే నీకేదో దెయ్యం పట్టింది, నో డౌట్, అందుకే ఇంత తేడాగా బిహేవ్ చేస్తున్నావు అంటుంటే చేతన్ స్టేట్మెంట్ కి పెద్ద విరిచి రుద్ర రిపోర్ట్ స్టడీ చేస్తోంది ఐరా. బట్ చెవులు మాత్రం రుద్ర ఆన్సర్స్ పట్టుకుంటుంటే పెదవులు మాత్రం వాటిని ఎత్తి పొడుస్తున్నాయి. తన చెవులతో స్వయంగా విన్నట్టు ఐరా స్టేట్మెంట్ పాస్ చేసిన ప్రతిసారి రుద్ర పెదవుల మీద కనీ కనపడని ఒక నవ్వు కెరటం వెలిసి మాటుమాయమవుతూ ఉంటే అటు గమనిస్తూ ఇటు వింటున్న చేతన్ మొహంలో రంగులు మారాయి. ఇద్దరి మధ్య అడుగుల డిస్టెన్స్ ఉన్న కంటికి కనిపించని ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రన్ అవుతుందని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు చేతన్ కూడా. సజాతి ధృవాలు ఒకటిగా ఉంటాయి, ఆకర్షణ అనే ప్రశ్న ఉండదు. విజాతి ధృవాలు వేరు వేరుగా ఉంటాయి, ఆకర్షణ అనంతం. ఇది ఆకర్షణ మాత్రమేనా, లేదా కంటికి కనిపించని ఇంకేదైనా శక్తి ఇద్దరి మనోభావాలను ముడివేస్తుందా అన్న ప్రశ్నతోనే మిగిలిపోయాడు చేతన్. మరి చేతన్ బుర్రలో తొలిచేస్తున్న ఆ ప్రశ్నలోని నిజమెంత? ఐరా కేవలం డాక్టర్గా తను ప్రొటెక్ట్ చేయాలని మాత్రమే చూస్తోందా, లేక తనకు తెలియకుండానే హీరో తన మనసులో స్టాంప్ వేసుకున్నాడా? రిపోర్ట్స్ చెప్పబోయే రుద్ర పరిస్థితి ఏమిటి? పౌరుషం దెబ్బతిన్న ఆ పాముల మంద రుద్రను కాటు వేయడానికి పడగ విప్పి పొంచి ఉన్నారా? మన ఈ వసపిట్ట మైత్రి తన నసతో ఎవరి మనసు దోచేయనుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.